హాయ్ ఆల్. ఇప్పుడే వాకింగ్కి వచ్చానమాట. ఇప్పుడు నేను నడుస్తున్న రోడ్ ఏంటంటే హైవే రోడ్ అనమాట. ఒక 3 years బ్యాక్ ఈ రోడ్డు కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్డుని బేస్ చేసుకుని అండ్ ఈ రోడ్ ఎందుకోసం, యాజ్ యూజువల్ ట్రాన్స్పోర్ట్ కోసం. ఈ ట్రాన్స్పోర్ట్లోనే వెహికల్స్ ఒక 4 types ఆఫ్ వెహికల్స్, ఒక 4 రకాల వెహికల్స్ని బేస్ చేసుకొని రోడ్ని వెహికల్స్ని లింక్ చేస్తూ మన లైఫ్కి లింక్ చేస్తూ ఒక స్టోరీ చెప్తానమాట. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఈ వెహికల్స్లో నేను 4 తీసుకుంటా. వాటిలో ఏంటంటే ఫస్ట్ వన్ సైకిల్, సెకండ్ వన్ వచ్చేసి బైక్, థర్డ్ వన్ ఒక నార్మల్ కార్ అంటే ఒక హైలీ ఫ్యూచర్స్ లేనటువంటి ఒక సర్వసాధారణమైన ఒక నార్మల్ కార్. లాస్ట్లో ఫైనల్గా ఫోర్త్ వన్ వచ్చి హై టెక్నాలజీ యూస్ చేసి బాగా సేఫ్టీ ఫీచర్స్ ఉన్న ఒక హైలీ ఎక్స్పెన్సివ్ కార్ అనమాట. ఈ హైలీ ఎక్స్పెన్సివ్ కారు ఫోర్త్ టైప్. ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీద ఈ 4 వెహికల్స్తో మనం ట్రావెల్ చేస్తూ మన లైఫ్కి ఎలా ఈ ట్రావెలింగ్, ఈ రోడ్డు వెహికల్స్ మన లైఫ్కి ఎలా ముడిపడి ఉన్నాయి, వాటి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు. ఇదే నేను చెప్పబోయే ఒక స్మాల్ స్టోరీ అనమాట. ఏంటంటే ఫస్ట్ సైకిల్ తీసుకున్నప్పుడు నేను ఇప్పుడు చెప్పిన ఈ 4 రకాల వెహికల్స్, ఏదైనా సైకిల్ కావచ్చు, లేకపోతే బైక్, కారు, నేను చెప్పిన ఎక్స్పెన్సివ్ కార్ టైప్, ఈ 4 టైప్స్ కూడా ఈ వెహికల్స్ అన్నిటినీ లైఫ్ అనుకుందాం. ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క లైఫ్ అనమాట. ఫస్ట్ వన్ సైకిల్ వచ్చి మిడిల్ క్లాస్ లైఫ్, మిడిల్ క్లాస్ కూడా కాదు, పూర్. సైకిల్ వచ్చి పూర్ లైఫ్. బైక్ వచ్చి మిడిల్ క్లాస్ లైఫ్. కొంచెం కారు అప్పర్ మిడిల్ క్లాస్, కొంచెం రిచ్, ఆ టైప్ అనమాట కారు. హైలీ ఎక్స్పెన్సివ్ కార్ వచ్చి ఫుల్లీ రిచ్డ్ అండ్ బాగా రిచ్నెస్ ఉన్న పీపుల్ కేటగిరీ వచ్చే ఏరియా అనుకుందాం. 4 రకాల జీవితాలు: పూర్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్. 4 రకాలు. ఈ పూరు లేదా లోయర్ మిడిల్ క్లాస్ అనేది సైకిల్ కేటగిరీ. నెక్స్ట్ మిడిల్ క్లాస్ వచ్చి బైక్, నార్మల్ కార్ వచ్చి అప్పర్ మిడిల్ క్లాస్. నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ కార్ వచ్చి రిచ్. ఈ 4 టైప్స్లో ఫస్ట్ మనం సైకిల్ గురించి తీసుకుందాం. ఇప్పుడు ఈ 4 వెహికల్స్ను కూడా డ్రైవ్ చేసేవారు న్యాచురల్గా మనం అనుకుందాం. ఎవరు ఇప్పుడు నేను స్టోరీలో నన్ను నేను ఊహించుకొని చెప్తున్నాను కాబట్టి నన్ను నేను డ్రైవర్ అనుకుంటా. అదే ఇప్పుడు ఆ స్టోరీని అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని మీరు డ్రైవర్ అనుకోండి. సో సైకిల్ని డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే రోడ్లో సైకిల్ని డ్రైవ్ చేస్తున్నాం. ఇదే రోడ్డుకి మధ్యలో ఒక వైట్ మార్జిన్ కనిపిస్తుంది కదా. ఈ వైట్ మార్జిన్ ఏంటంటే 2 వేస్ని డివైడ్ చేయడానికి. ఒకటి ముందుకెళ్తుంటే రెండోది ఆపోజిట్గా ఇటు వస్తుంటాయి కదా, ఇలా డబల్ రోడ్. సో 2 వైపులా రోడ్లను డివైడ్ చేయడానికి వైట్ మార్జిన్ ఉంది కదా, అలాగే ఇదొక ట్రాక్ అనుకుందాం. ఆ వైట్ మార్జిన్కి అవతల ఉన్నది ఇంకొక ట్రాక్ అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వన్ నేనే సైకిల్ వేసుకొని ఈ ఫస్ట్ ట్రాక్లో వెళ్తూ ఉన్నాం. వెళ్ళినంత దూరం బాగానే వెళ్ళాను. సో ఆ సైకిల్ ఏదో నాకు ఒంట్లో సరిగా లేకపోతే చీకటి పడడం వల్ల, లేకపోతే సైకిల్లో ఏదైనా ప్రాబ్లమో ఏదైనా అవ్వచ్చు, నేను బ్యాలెన్స్ తప్పి పక్క ట్రాక్లోకి వెళ్ళిపోయాను అనుకుందాం. పక్క ట్రాక్లో ఇప్పుడు వెహికల్ వస్తుంది కదా ఆపోజిట్, ఆ పక్క ట్రాక్లోకి వెళ్ళిపోయి ఎదురుగా వస్తున్న వెహికల్ నేను గుద్దేశా. సో ఎదురుగా వచ్చే వెహికల్ ఏంటంటే మ్యాక్సిమం బైక్, అంతకంటే ఎక్కువ హై స్టాండర్డ్ ఉన్న వెహికల్స్. హై స్టాండర్డ్ మీన్స్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్. సో అది బైకు, కారు, లేకపోతే హై ఫ్యూచర్స్ ఉన్న రిచ్నెస్ కనిపించే ఒక సెక్యూర్డ్ కార్ అనమాట.
ఇలాంటి 3 ఏదో ఒకటి కార్ వస్తుంది కదా, ఆ కార్ని నా సైకిల్తో పోయి గుద్దాను అనుకున్నా. ఇప్పుడు గుద్దిన వెంటనే నాకు ఆ కారు అతనికి ఏం కాదు, ఎందుకంటే ఈ సైకిల్తో కంపేర్ చేస్తే కారు కొంచెం సెక్యూర్డ్. అండ్ ఆ వెహికల్కి కార్ని గుద్దితే సైకిల్కి డ్యామేజ్ కానీ కారుకి పెద్దగా డ్యామేజ్ అవ్వదు. మ్యాక్సిమం ఏదన్నా ఛాన్స్ ఉండి ఉన్న ఛాన్సెస్ ఎక్కువ సైకిల్కి డ్యామేజ్ అనమాట. సో సైకిల్ డ్యామేజ్ అయింది, నేను స్పాట్ డెడ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఇంజురీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే సైకిల్ మీద ఉన్న వాడికే ప్రాబ్లం. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఇప్పుడు నేను పూర్ అనే నా సైకిల్ని డ్రైవ్ చేస్తూ, పూర్ లైఫ్ అనే నా సైకిల్ని డ్రైవ్ చేస్తూ, పూర్ లైఫ్ని లీడ్ చేస్తూ వెళ్తూ ఉన్నా. సడన్గా అవి ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేకపోతే పక్కదారులు అనొచ్చు. ఇంక పక్కదారిలో ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఇంక మనకి వీలు కానివన్నీ మనకి పక్కదారులే. ఇలాగే మన దారిలో వెళ్ళాల్సిన వాళ్ళం పక్కదారికి వెళ్ళామంటే, ఇప్పుడు ఎలా అయితే ఈ వైట్ మార్జిన్ దాటి పక్కకి వెళ్ళామంటే ఎదురొస్తున్న వాడిని మనం గుద్దేస్తాం. ఎదురొచ్చిన వాడిని మనం గుద్దేస్తే మనం పూర్ క్లాస్ కాబట్టి మనకేంటంటే వాళ్ళకేం నష్టం ఉండదు, మ్యాక్సిమం మనమే నష్టపోతాం. ఇప్పుడు ఏంటంటే ఒక రిచ్ ఫెలో డైలీ నాకు వాటిలో టైప్స్ తెలియదు, ఏదో ఒక ఆల్కహాల్ ఏదో తీసుకుంటున్నాను అనుకున్నాం డైలీ. ఆ ఆల్కహాల్ డైలీ ఒక 400-500 అవుతుంది అనుకున్నాం. ఈ పూర్ ఫెలో అంటే సైకిల్ డ్రైవ్ చేస్తున్న వాటికి ఏంటంటే ఆ 400-500 ఒక డైలీ వేజ్ అనమాట. వాడు డైలీ సంపాదన వచ్చి ఒక 200-300, మ్యాక్సిమం 400 అనుకున్నాం. ఈ చెప్పేవాడు నేను చెప్పిన ఆల్కహాల్ 400, సో వీడికి తగ్గట్టు ఒక 200లో ఒక చీప్ లిక్కర్ ఏదో తీసుకుని తాగుతున్నాడు. సో తాగుతుండడం వల్ల ఆ రిచ్ వేలో తాగుతున్నాడంటే వాడికి ఏం నష్టం లేదు. వాడి సంపాదన రోజుకి 1000 ఉంటుంది, 2000 ఉండొచ్చు. సో వాడికి ఇది ఒక స్మాల్ అమౌంట్, సో వాడికి పెద్ద నష్టం ఏమి ఉండదు. సో నువ్వు దారి మళ్ళీ ఆ పక్కదారిలోకి వెళ్ళి నీకు వస్తున్న ఆదాయాన్ని ఖర్చు పెట్టావంటే నష్టపోయేది నువ్వే. నష్టంలో కూడా నేను 2-3 రకాలు చెప్పా. నీకు ఇంజురీ అవ్వచ్చు, స్పాట్ డెడ్ అవ్వచ్చు, లేకపోతే మంచంలో పడిపోవచ్చు పూర్తిగా. నువ్వు అంటే బతుకున్నా వేస్టే, ఆ టైప్ అనమాట. అలాగే పరిస్థితులు ఎలాగైనా లీడ్ చేయొచ్చు అనమాట. సేమ్ వే ఇప్పుడు సేమ్ పర్సన్ నేనే అనుకున్నాను, మళ్ళీ బైక్లో ఇదే రోడ్లో వెళ్తున్నాను అనమాట. బైక్లో వెళ్తూ సడన్గా నేను ఈ ట్రాక్ తప్పి బ్యాలెన్స్ తప్పి పక్కకి వెళ్ళిపోయి ఎదురుగా వస్తున్నాడు గుద్దేశా. ఈసారి ఎదురుగా వస్తున్నాడు ఒక పెద్ద లారీ వేసుకొచ్చాడు అనమాట. లారీయో ఆటోనో ఏదో వేసుకొచ్చాడు. గుద్దిన వెంటనే ఈ ఆటో వేసుకొస్తున్న వాడు నేను గుద్దడం వల్ల నాకు ఇంజూరీ అయింది, వాడికి ఇంజూరీ అవ్వలేదు. కానీ ఇది కొంచెం బైక్ కొంచెం స్ట్రాంగ్ కాబట్టి వాడి వెహికల్ కొంచెం డ్యామేజ్ అయింది అనమాట. వాడికి అయితే ఏం కాలేదు, వాడి వెహికల్ డ్యామేజ్ అయింది. నాకు మాత్రం ఇంజూరీ అయ్యే ఛాన్స్ ఉంది, లేకపోతే స్పాట్ డెడ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే సేమ్ అలానే ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ 2 అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు, మంచంలో పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ బైక్ అన్నమాట నేను మిడిల్ క్లాస్ అని చెప్పాను కదా, ఈ మిడిల్ క్లాస్ వాడు కానీ ట్రాక్ తప్పితే ఏం జరుగుతుంది, వాడికి నష్టం జరుగుతుంది. వాడితో పాటు పక్క వాళ్ళు కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యేలా చేయగలడు. పూర్తిగా ఎఫెక్ట్ చేయలేడు కానీ కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. నేను చెప్పినట్టు వాడు వెహికల్కి డ్యామేజ్ అయింది కదా, పక్కోడి వెహికల్కి, అదేవిధంగా కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాడిది కొంచెం రిచ్నెస్కి పూర్నెస్కి సంబంధం లేకుండా ఉంటుంది అనమాట. వీడికి పూరు కాదు, అసలు అలానే రిచ్ కాదు, వీడు బ్యాలెన్స్గా ఉంటాడు. సో వీడేం చేస్తాడంటే ఆ రిచ్నెస్ వాడితో కలిసి తిరిగి వాడి ఎక్స్పెన్సివ్స్ని, లేకపోతే నేను ఊరికే అమౌంట్ని అయితే మీకు అర్థం అవుతుందని ఇలా చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. సో వాడి ఖర్చులను వీడు తీసుకోవాలన్నట్టు వాడు ఎలా ఖర్చు పెడుతున్నాడో అలా హైలీ ఎక్స్పెన్సివ్స్ని వీడు అలవాటు చేసుకుని చేస్తున్నట్టయితే వీడితో తిరిగేవాడు ఏంటంటే ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ వాడే ఖర్చు పెడుతున్నాడు నాకేంటి అన్న ఒపీనియన్ వాళ్ళకి కలగచ్చు. సో వాళ్ళకు కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. సో నేను చెప్పింది అర్థమైంది కదా, మీరు పూర్తిగా డ్యామేజ్ చేయలేకపోవచ్చు, కాకపోతే కొంచెం అయితే పక్క వాళ్ళు కూడా డ్యామేజ్ చేయొచ్చు. వీడికైతే మాత్రం హై రిస్క్. అలాగే సేమ్ రోడ్లో నేను కారులో వెళ్తుంటే సేమ్ వే నేను ఇప్పుడు
ట్రాక్ తప్పి ఈ రోడ్లోకి వచ్చేస్తా, పక్క రోడ్లోకి. నాకు ఆపోజిట్లో ఒక కారు, సేమ్ ఇంకో కారు వస్తుంది, లేకపోతే ఒక పెద్ద ట్రక్ వస్తుంది అనుకుందాం. గుద్దాం, కారు వస్తుంది, నేను కారులో వెళ్తున్నాను, ఆపోజిట్లో కూడా ఒక పెద్ద కారు వస్తుంది, గుద్దాడు, నేను హిట్ చేశాను. దానివల్ల నాకు డ్యామేజ్ అవుతుంది, ఎదుటివాడికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కూడా. కానీ ఎదుటివాడు ఎదుటి వచ్చేది కారు అయితే ఇద్దరికి డ్యామేజ్ అవ్వచ్చు. ఒకవేళ ఎదుటి వచ్చేది బైక్ అయితే, లేకపోతే సైకిల్ అయితే నాకు పెద్దగా ప్రాబ్లం ఉండదు, ప్రాబ్లం మాత్రం ఎదుటివాడికి. సో ఎదుటివాడిని హిట్ చేయొచ్చు. హిట్ చేశాక వాడికి ఏదైనా ప్రాబ్లం అయితే వీడి మీద కేసు వస్తుంది. సో వీడు ఎఫెక్ట్ అవ్వాల్సి వస్తుంది, బట్ అది ఛాన్సెస్ తక్కువ. కానీ పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాడు ఏంటంటే ఈ ఎక్స్పెన్సివ్ వాడి కంటే కూడా ఎక్కువ నష్టపోయేది వాడే. అర్థమైనా? నెక్స్ట్ సేమ్ అదేవిధంగా నేను హైలీ ఎక్స్పెన్సివ్ కార్ తీసుకొని వస్తున్నాను అనమాట. సేమ్ వస్తూ ఉంటే ఇప్పుడు అదే విధంగా నా చెప్పినట్టే ట్రాక్ తప్పి ఈ పక్క ట్రాక్ వచ్చేసి ఎదురుగా వస్తున్న ఇంకో కారుని గుద్దేశా. నేను హైలీ ఎక్స్పెన్సివ్ అండ్ హైలీ సెక్యూర్ కార్ కాబట్టి ఏంటంటే పక్క వాడికి, నా ఆపోజిట్ వస్తున్న వాడికి, నేను గుద్దిన వాడికి ఏదైనా ఫిజికల్గా డ్యామేజ్ అయ్యేది, లేకపోతే ఏదైనా వాడి కార్కి డ్యామేజ్ అవ్వడం, ఇలా కార్కి అయితే అవ్వచ్చు, కానీ వాడు ఫిజికల్గా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఆ ఎదుటిన్న వాడికి ఉంటుంది. ఎందుకంటే ఈ కార్లో హైలీ సెక్యూర్ టైప్ కాబట్టి నాకు పెద్దగా ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఆ రెండు కంపేర్ చేసినప్పుడు నేను సెక్యూర్డ్ కార్లో ఉన్నా కాబట్టి నాకు కొంచెం రిస్క్ తక్కువ అనమాట. నేను నష్టపోతాను, కార్ డ్యామేజ్ అవ్వచ్చు, లేకపోతే నాకు కూడా చిన్న చిన్న ఇంజురీస్ అవ్వచ్చు, ఒక పెద్ద యాక్సిడెంట్ లాంటివి జరిగితే అవ్వచ్చు. కానీ పెద్ద రిస్క్ నాకు ఉండదు, ఎదుటివాడికే పెద్ద రిస్క్ అనమాట. సో దీని బట్టి ఏమర్థమైంది, హైలీ సెక్యూర్డ్గా ఉన్నవాడు అంటే రిచ్ ఆర్ సూపర్ రిచ్ ఉన్నవాడికి కాస్త వాడు ట్రాక్ మళ్ళినా కొద్దిసేపు లేదా కొద్ది రోజులు మాత్రం వాడికి పెద్దగా రిస్క్ ఉండదు. పూర్తిగా రిస్క్ ఉండదని చెప్పట్లేదు, ఆ రిస్క్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. కానీ పూర్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, ఈ 3 టైప్స్లో ఏంటంటే రిస్క్ ఛాన్సెస్ వీటితో పోలిస్తే చాలా ఎక్కువ. ఇంకా పూర్ మిడిల్ క్లాస్ అంటావా, వాళ్ళకి రిస్క్ ఏంటి, స్పాట్ డెడ్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంది. సో కాస్త మనం డ్రైవ్ చేసేటప్పుడు లైఫ్ని లీడ్ చేసేటప్పుడు ట్రాక్ తప్పకుండా చూసుకోవాలి. ఒకవేళ ట్రాక్ తప్పినా, బ్యాలెన్స్ తప్పి ట్రాక్ తప్పినా వెంటనే మన ట్రాక్లోకి రావడానికి ట్రై చేయాలి. లేకపోతే ఒకవేళ నువ్వు వెళ్ళి ఎదుటివాడిని గుద్దకపోయినా ఎదుటివాడు వచ్చి నిన్ను గుద్దేస్తాడు, నీ లైఫ్ అందరితో కథం. అంతే. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.